సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది. ఎస్, రేటింగ్స్ రేస్లోనే కాదు, పరుగుల వేటలోనూ దడదడే. డిసెంబర్ వస్తే చాలు, TV9 ఆఫీస్ అంతా సందడే సందడి. ప్రతి డిపార్ట్మెంట్లోనూ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ హడావిడి. అవును, క్రికెట్ పిచ్ మీద చెలరేగుడే. కబడ్డీలో కూతకెళితే కెవ్వు కేకే. వాలీబాల్ కోర్టులో స్పైక్స్, బ్యాడ్మింటన్ కోర్టులో స్మాషెస్. తగ్గేదేలే. ఇక క్యారమ్స్ లో డబుల్ స్ట్రైక్స్ కి తిరుగే లేదు. అటు చదరంగంలో TV9 ప్లేయర్స్ వేసిన ఎత్తులు పై ఎత్తులు చూసి వరల్డ్ ఛాంపియన్ గుకేష్ కూడా ఒక సర్ప్రైజ్ లుక్ వేయాల్సిందే. ఇక బాక్స్ క్రికెట్ ఆడుతూ TV9 శివంగులంతా పండుగ చేసుకున్నారు. ఇన్నాళ్ళు ఎలా మిస్ అయ్యాం ఈ జాయ్ అంటూ కేరింతలు కొట్టారు. ఇలా డిసెంబర్ 16 నుంచి 22 వరకు వారం రోజుల పాటు TV9 ఆటల సంబరం మజాగా సాగింది. ఉద్యోగుల ఉత్సాహానికి మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ప్రోత్సాహం తోడైంది. ఖర్చుకు వెరవకుండా మేనేజ్మెంట్ అందించిన సహకారంతో వరుసగా 3వ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించిన ఘనత TV9 తెలుగు సొంతం చేసుకుంది. TV9 యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ తొలి ఏడాది 70 మంది ఉద్యోగులు పాల్గొంటే, రెండో ఏడాదికి ఆ ఉత్సాహం 170 మందికి చేరింది. ఇక తాజాగా డిసెంబర్లో నిర్వహించిన థర్డ్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ లో ఏకంగా 220 మంది TV9 సిబ్బంది వివిధ క్రీడాంశాల్లో పాల్గొన్నారు. కేవలం హైదరాబాద్ టీం మాత్రమే కాదు, శ్రీకాకుళం లాంటి సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి TV9 ఆటల పండుగలో పాల్గొన్నారు ఆటగాళ్లు. రసవత్తరంగా సాగిన మెన్స్ క్రికెట్ ఫైనల్స్ లో రిపోర్టర్ రాకేష్ టీం పై కెమెరామ్యాన్ బాలకృష్ణ టీం విజేతగా నిలిచింది. స్పోర్ట్స్ మీట్ కే హైలైట్ గా నిలిచిన బాక్స్ క్రికెట్ లో యాంకర్ నేత్రా టీం పై HR స్వాతి టీం విజయం సాధించింది. గెలుపు గొప్ప కిక్కిస్తుంది, ఓటమి ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. కానీ గెలుపోటములకు అతీతంగా ఎన్నో స్నేహ దరహాసాలకు కలిసికట్టుగా పనిచేయాలనే టీమ్ స్పిరిట్ కు వేదికైంది TV9 యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ 2024. అందుకే టీమ్ TV9 అంటోంది, ఏ దిల్ మాంగే మోర్.